హలో అండి. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మామిడాడ గ్రామంలో కోదండరాముడి దేవాలయం గురించి చాలా సిరీస్ అయితే చూసాం కదండి. రామాయణాన్ని అలాగే భాగవతాన్ని కూడా చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ విగ్రహాల రూపంలో మనకైతే తెలియచేస్తారండి. సో ఇది కూడా ఒక సిరీస్ అనమాట. ఈ వీడియోస్ అన్నీ మీకు చాలా బాగా నచ్చాయి, చాలా బాగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ తూర్పుగోదావరి జిల్లాలో పురాతనమైన గుళ్ళు అయితే చాలా వరకు ఉన్నాయండి. ఇదే మామిడాడ గ్రామంలో ఈ దేవాలయంతో పాటు ఇంకొక దేవాలయం కూడా చాలా విశిష్టత కలిగి ఉన్నదండి. అదేమిటంటే సూర్య దేవాలయం అండి. మేము ఈ గుడికి వెళ్ళినప్పుడే అప్పుడు కూడా ఆ గుడికి వెళ్తే అప్పటికి టైం అయ్యి క్లోజ్ అయితే చేసేసారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియోను కూడా మీకు షేర్ చేస్తాను. ఆ గుడి కూడా చాలా అద్భుతంగా ఉందండి. డోర్స్ అయితే క్లోజ్ చేశారు కానీ ప్రాంగణం అంతా కూడా మేము చూసాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది కూడా విజిట్ చేస్తాము. సో ఇక్కడ విగ్రహాలు అయితే చూస్తున్నారు కదా. సో ఆంజనేయ స్వామి యుద్ధం చేస్తున్న విగ్రహాలు అనమాట. చాలా చక్కగా చిత్రీకరించారండి. చాలా అందంగా ఉన్నాయి. సో అంతస్తు పెరిగే కొద్దీ కూడా ఇంకా ఇంకా చూడాలనిపించేలాగా ఉన్నాయండి. అన్ని అంతస్తులు ఎక్కినా కానీ ఎక్కడ కూడా ఎక్కినట్టుగా అనిపించలేదు మాకైతే. ఇక్కడైతే దశరథ మహారాజుకి కౌసల్యాదేవి సో రాముల వారిని అడవులకి వనవాసానికి పంపించేయమని చెప్పే దృశ్యం అండి. ఆ తర్వాత సో రాముడు, సీత, లక్ష్మణుడు వీళ్ళ ముగ్గురు కూడా అడవికి బయలుదేరే సమయం అయితే వచ్చింది. అది కూడా చాలా బాగా చిత్రీకరించారు. సో చూసారు కదా, మొత్తం 3 గోపురాలు ఉంటాయండి. సో 3rd గోపురంలో మనకి విగ్రహాలన్నీ కూడా ఉంటాయి. సో ఎంట్రన్స్ అయితే ఒక గోపురం ఉంటుంది, తర్వాత గుడి.